ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్. స్తుతి మహిమలు దేవునికే చెల్లును గాక. ఈ రోజుల్లో మనందరి జీవితంలో కామన్గా ఉండేవి సమస్యలు. ప్రార్థించిన సమాధానం ఆలస్యం అవుతుందనే చింతన. అయితే ఈ సందేశం మనందరి కోసం. మన జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టాడని కాదు, అవి మనలను బలపరచడానికి దేవుడు అనుమతించిన దశలు మాత్రమే. చాలామంది ఇలా అంటారు, ప్రభువా ఇప్పుడే సమాధానం కావాలి అని. కానీ యేసయ్య అంటారు, ఇంకా కొంచెం ఆగు, నేను నీకు ఉత్తమమైన దాన్ని సిద్ధం చేస్తున్నాను అని. విత్తనం నేలలో పడినప్పుడు అది వెంటనే చెట్టవ్వదు. మొదటిగా చీకటిని, నొప్పిని, నిశ్శబ్దాన్ని అనుభవిస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుని యోచన పనిచేస్తున్నప్పుడు మనకు ఏమీ జరగనట్టు అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, దేవుని ఆలస్యం ఎప్పుడు వ్యర్థం కాదు. ఆయన సమయం వచ్చినప్పుడు మన ఊహలకు మించిన ఆశీర్వాదాన్ని మనకు ఇస్తారు. బైబిల్ ఇలా చెబుతోంది, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆమేన్. కాబట్టి సమస్యల మధ్యలో కూడా ప్రార్థన ఆపకండి, నమ్మకాన్ని విడవకండి, దేవుని సమయాన్ని గౌరవించండి. మనం ఎదురు చూస్తున్న ఆ సమాధానం ఈరోజు రాకపోయినా యేసయ్య మన జీవితాన్ని ఖాళీగా వదిలిపెట్టరు. ఆయన యోచన పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన సమయం ఉత్తమంగా ఉంటుంది. ఆయన వాగ్దానం ఎప్పుడు తప్పిపోదు. గుర్తుంచుకోండి, ఆగడం అనేది బలహీనత కాదు, దేవునిపై విశ్వాసానికి గుర్తు మాత్రమే. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన పరలోకపు తండ్రి, మా జీవితాల్లో ఉన్న అన్ని పోరాటాలను నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాం. మేము అర్థం చేసుకోలేని పరిస్థితిలో కూడా నీ యోచనపై విశ్వాసం ఉంచే హృదయాన్ని మాకు దయచేయము. ఆలస్యమైన సమయాల్లో సహనాన్ని, నిరాశలో ఆశను, బలహీనతలో బలాన్ని మాకు ఇవ్వుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.